ఓం శాంతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక తపోవనం. ఈ సంవత్సరం కూడా మన పెరట్లో అయితే చాలా రకాలుగా కూరగాయలు మనం పండించుకుంటూ వచ్చామన్నమాట. సో చూడండి, ఎన్ని రకాలైన మిరపకాయలు, వంకాయలు, బెండకాయలు అన్ని చాలా రకాలైతే మనం ఈ సంవత్సరం కూడా మనం పైరును తీయడం జరిగింది. ఇంకా నాటు బెండకాయలు అంటే మనకి నూగు బెండకాయలు మనకు మార్కెట్లోకి వెళ్తే ఎక్కడ దొరకవు అనమాట. ఈ మన చిన్నప్పుడు మనం తినేవాళ్ళం చూడండి, పైన ముళ్ళు ముళ్ళులుగా మనకు కుచ్చుకుంటూ ఉండేవి నాటు బెండకాయలు అనమాట. చాలా మంచి రకం అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా పండించడం జరిగింది. చాలా సార్లు మనం కోయడం కూడా జరిగిందనమాట. చాలా మంచిగా వచ్చాయి. ఇంకా మనకి సొరకాయలు కానీ, బీరకాయలు కానీ చాలా రకాలుగా మనం ఈ సంవత్సరం మన పెరట్లో వచ్చేసి తీయడం జరిగింది. ఆకుకూరలు అయితే మనం ఎక్కువగా కోసుకున్నాము. సిర్రాకు కానీ, కొయిటాకు కానీ ఇలాంటి ఆకుకూరలు మన ఫ్యామిలీ మెంబర్స్, మా అక్క, చెల్లి, అమ్మ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, మా అమ్మ కేరింగ్ కూడా మా అమ్మ ఎక్కువ తీసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఎక్కువగా బీరకాయలు, బెండకాయలు ఇలాంటివన్నీ కూడా మనం పండించుకుంటూ ఉండడం జరిగింది. మంచిగా చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. అక్కడ పెరట్లో వాటిని కేర్ చేసుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఏదైనా హార్వెస్ట్ చేయడము. ఇలాంటి ముల్లంగి వచ్చేసి ఇవి ఒక గోంగూరలో వచ్చిన సీడ్స్ అండి. మనం యాక్చువల్లీ ముల్లంగి అనేది మనం తినము. మేము ఎక్కువగా వాటిని ప్రిపేర్ చేయమన్నమాట. మనం కొద్దిగా ఆధ్యాత్మికంగా మనం సాధన చేసేవాళ్ళు ముల్లంగిని కాస్త అవాయిడ్ చేస్తుంటాము. కాబట్టి ఇవి సీడ్స్తో వచ్చినవి మనకి ఆల్రెడీ వచ్చేసాయి. కాబట్టి ఇవి ఎలా వచ్చాయి అనేది చూస్తున్నాము. ఇవైతే మేము వండుకోవడానికి అయితే యూజ్ చేయము. జస్ట్ చూస్తున్నాం ఎలా వచ్చాయి ఏంటి అనేది. ఇంకా ఇది చాలా లావుగా వచ్చేసాయి ముల్లంగి. ఇవి ఎక్కువ సాంబార్ కానీ అలా చేసుకుంటూ ఉంటారు. మేమైతే వీటిని అయితే మేము వంటలో అయితే వాడమండి. ఇంకా చాలా రకాలుగా వచ్చాయి. మా సిస్టర్స్ అందరూ కూడా హార్వెస్ట్ టైంలో కానీ అందరూ ఇన్వాల్వ్ అవుతుంటారు. ఆకుకూరలు ఇలాంటివన్నీ హార్వెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ సంవత్సరం మనం స్టార్టింగ్ నుంచి ఏ విధంగా చేసాము, వీటినన్నిటిని లాస్ట్ ఇయర్ ఉండే పంటను తీసేసి ఏ విధంగా మనం చేసి ఆ భూమినంతా మళ్ళీ తవ్వి ఆ చెట్లన్నీ పాత వంకాయ చెట్లన్నీ పీకేసి ఏ విధంగా చేసాము అనేది ఈరోజు వీడియో అండి. మొత్తం అంతా నేల అయితే ఎండలకి గట్టి పడిపోయింది సమ్మర్కి. మళ్ళీ మనం జూన్ జూలై వర్షాలు వచ్చే లోపలికి మంచిగా ఈ భూమిని సారవంతంగా తయారు చేసి పిచ్చి మొక్కలను కొన్ని అవన్నీ పీకేసి దీన్ని చెట్లతో తవ్వడం జరుగుతూ ఉంది. ఈ మట్టి అంతా చాలా గట్టిగా ఉందన్నమాట. వాన వచ్చినప్పుడు తవ్వడంతో చాలా ఈజీ అవుతుంది. కాకపోతే అప్పుడు వాన లేదు కాబట్టి ఎండకి ఎండితే గన సారం మంచిగా మట్టి సారం అనేది పెరుగుతుందనేసి ఇప్పుడే లోపలుండే మట్టిని అంతా కూడా బయటికి తవ్వడం జరుగుతూ ఉంది. ఈ వంకాయ చెట్లు ఇవన్నీ కూడా మనం పీకేసి మంచిగా చేస్తున్నాము. చూడండి, రైతు కష్టం అయితే మనకు మంచిగా తెలుస్తుందండి. మనం ఎప్పుడైతే ఇక్కడ మన పెరట్లో చేస్తుంటే మనకి మన అన్నం విలువ తెలుస్తుంది. మన పిల్లలతో కూడా మనం చేయించవచ్చు అనమాట. ఎందుకంటే రైతులు ఏ విధంగా చేస్తారు అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో లాస్ట్ ఇయర్ మనం పండించిన మిరప చెట్లు అండి, చిన్న అన్నీ మాగిపోయి ఉన్నాయి. ఈ ఆకుకూరలన్నీ కూడా పెరిగిపోయాయి. ఇవన్నీ నీట్గా పీకేసి ఈవినింగ్ చేస్తుంటాం. సాయంత్రం కాస్త వర్క్ చేస్తూ మంచిగా తయారు చేసాము ఈ ఇయర్కి. ఇదంతా లాస్ట్ ఇయర్ నుంచి మనం చేసిన వీడియో అండి. ఈ విధంగా అయితే రోజుకి ఇంత వర్క్ చేసుకుంటూ మన చేసే పొలంలో మనకి మెడిటేషన్, మనం కాస్త అలసిపోయినప్పుడు కాస్త కూర్చొని ఆ భగవంతుని స్మృతి చేసినట్లయితే ఆ భగవంతుని యొక్క ప్రేమ, శాంతి, సుఖము, ఆ భగవంతుని యొక్క దివ్య కిరణాలను మన పొలంలోకి పడుతున్నట్లు మనం అనుభవం చేసినట్లయితే, ఈ విధంగా మెడిటేషన్ చేయడం వల్ల ఆ భగవంతుని యొక్క దివ్య కిరణాలు మన పొలం మీద పడి, మన మట్టి మీద పడి చాలా మంచిగా సారవంతంగా తయారవుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం మెడిటేషన్ మన పొలంలో కానీ, మన టెర్రస్ గార్డెన్లో కానీ కాసేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కాసేపు కూర్చొని ఆ భగవంతుని మనం స్వయాన్ని ఒక శక్తిగా భావించి ఆ సర్వశక్తివంతుడైన ఆ భగవంతుని నుంచి మనం శక్తిని తీసుకొని ఆ పొలంలోకి ఆ వైబ్రేషన్స్ అన్నింటినీ ఈ విధంగా ప్రవహింప చేయడం వల్ల మన ఆ చుట్టుపక్కల ఉండే వైబ్రేషన్స్ కూడా, నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా మారి మన పొలానికి, మన కూరగాయలకి, మన మొక్కలకి, మన మొలకలకి
ఆ విత్తనాలు మొలకెత్తించడానికి కావలసిన శక్తి, అలాంటి వైబ్రేషన్, అలాంటి సహకారము ఈ పంచతత్వాల నుండి మనకి సహకరించేలాగా ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా మనకి సహకరిస్తాయి అన్నమాట. అంటే మొక్కలు నాటడము, మట్టికి ఏదైనా మట్టి తీయడము, వేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తుంటాము. మంచిగా అయితే మొక్కలన్నీ తీసేసి మట్టిని మంచిగా తయారు చేసాము. ఇంకా వీటికి కాస్త కయ్యలు కడుతున్నాము. అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి అన్ని నిలువు కయ్యలే కట్టాము. ఇప్పుడు కొన్ని అడ్డు కయ్యలు కూడా కట్టాలనేసి అనుకుంటున్నాము. సైడ్ అన్నీ ఒక తీగ జాతులన్నీ కూడా సైడ్ వేసి మిగతా అన్నీ కూడా ఇట్లా టమోటా, వంకాయ, మొటికాయ ఇవన్నీ వేయాలనేసి చూస్తున్నాము. చూడండి మంచిగా కయ్యలు అయితే కట్టి పెట్టాము. ఇంకా వీటికి కొద్దిగా వర్షం కోసము వెయిట్ చేసామన్నమాట. చాలా రోజులు వర్షం అయితే జూలై ఎండ్ వరకు అయితే వర్షం రాలేదు. వర్షం వస్తే కనుక మళ్ళీ ఇంట్లో నీళ్ళు అన్నీ వేయాలంటే ట్యాంకులో నీళ్ళు అని అయిపోతాయి. అందుకనేసి వర్షం కోసం వెయిట్ చేసాము. అలాగే వదిలేసామన్నమాట 1 మంత్. జూలై ఎండ్లో అయితే వర్షం వచ్చింది. వర్షం వచ్చినాక వర్షం వచ్చిన తర్వాత సీడ్స్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. సీడ్స్ అన్నీ ఆర్గానిక్ దొరకడానికి ట్రై చేసాము. ఆర్గానిక్ సీడ్స్ అన్నీ కూడా కొన్ని నారు కూడా వేసి పెట్టాము టెర్రస్ పైన. నారు వచ్చిన తర్వాత ఇంకా ఒక్కొక్క కయ్యలో ఒక్కొక్క రకం వెజిటేబుల్స్ను నాటాలనేసి ప్లాన్ చేసామన్నమాట. చూడండి ఎంత మనకి కష్టం అనేది తెలుస్తుందన్నమాట. మనకి రైతులు ఏ విధంగా కష్టపడుతుంటారు అనేది మనకి పెరట్లో కానీ మన టెర్రస్లో కానీ ఈ విధంగా వర్క్ చేయడం వల్ల మనకి కూడా చాలా ఎక్సర్సైజ్ లాగా బాడీ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల చాలా మంచిగా హెల్తీగా కూడా మనం ఉంటాం అన్నమాట. ఈ పొలంలో మట్టితో మనం దగ్గరయ్యి ఈ పంచతత్వాలతో మనకి చాలా దగ్గరి సంబంధం లాగా ఏర్పడుతుందన్నమాట. మట్టితో కానీ ఈ చెట్లతో, పక్షులతో దగ్గరైనట్లు చాలా మంచిగా ఫీలింగ్ అనేది నేను వేసిన సీడ్స్ నేనే పండించి నేనే తింటున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది చూడండి. చాలా చాలా మంచిగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మేమైతే అందరం కూడా మా ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు, మా బావగారు, మా చెల్లెలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు ఈ పొలం పనుల్లో. మా పెరట్లో మనం చేస్తూ ఉంటాము. మిద్దె పైన కూడా మనకి టెర్రస్ గార్డెన్ కూడా మనం చేస్తున్నాము. పైన కూడా మంచిగా అందరం కూడా కలిసే చేస్తుంటాం అన్నమాట. ఇట్లా ఈ మట్టిని లాస్ట్ ఇయర్ మనం ఆల్రెడీ పండించాం చాలా మంచిగా. బట్ ఈ సంవత్సరము మళ్ళీ ఆ మట్టిని అంతా తిప్పేసామన్నమాట. అంటే కింద ఉన్న మట్టి పైకి వచ్చేస్తుంది. అంటే కొద్దిగా సారం అంతా అయిపోయి ఉంటుంది కాబట్టి కింద ఆ విధంగా మట్టిని మనం సారవంతం చేసి సన్లైట్కి వదిలేయడం వల్ల మంచిగా మళ్ళీ సారవంతంగా అయిపోతుంది అనమాట. కొద్దిగా మనకి యాడ్ చేసామన్నమాట ఎక్స్ట్రా ఎర్ర మట్టిని, అంటే గార్డెన్ సాయిల్ని కూడా మనం మిక్స్ చేసి కొద్దిగా ఆవు పేడని కూడా, అంటే మాగిన ఆవు పేడని కూడా మిక్స్ చేయడం జరిగింది. చూడండి 4 నిలువు కయ్యలు, 4 అడ్డం కయ్యలు కూడా పెట్టడం జరిగింది ఈసారి. లాస్ట్ ఇయర్ అయితే అన్ని చుట్టూ ఇట్లా తవ్వడం జరిగిందనమాట. ఈ కాలువలాగా తవ్వితే ఆ లోపల మనకి పెరట్లోకి లోపల వచ్చిన వర్షం నీళ్ళన్నీ కూడా ఈ కాలువ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి అనేసి నిలువకాయలకే వేసి చేసాము. కాకపోతే కొన్ని నీళ్లు ఇటు సైడ్ అన్నీ నిలబడుతున్నాయి అనేసి 4 నిలువు కయ్యలు, అడ్డం 4 కయ్యలు కూడా కట్టేసాము. ఇంకా వర్షం కోసం అయితే వెయిట్ చేయడం జరుగుతూ ఉంది. అన్ని నీళ్లు మనం తడపాలంటే ఇంట్లో ట్యాంక్ నీళ్ళని అయిపోతాయి. ఫైనల్గా వర్షం అయితే వచ్చేసింది. వర్షానికి మంచిగా తడిచేసింది భూమి. ఆల్రెడీ కొన్ని మొలకలు వేసి ఉన్నాము విత్తనాలు. ముందు రోజే కాస్త పడింది. అప్పటికే మనం కొన్ని రోజుల ముందు కొద్దిగా వర్షం పడింది. ఆ వర్షానికి మేము ఆల్రెడీ నాటేసి ఉన్నాము. కొన్ని మనకి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, గోంగూర కానీ ఇలాంటివన్నీ. సో ఫైనల్గా ఒక 10 డేస్కి ఈ విధంగా మనం నాటిన మొలకలన్నీ కూడా ఈ 4 అడ్డం కాయల్లో వచ్చేసి ఆకుకూరలు వేసాము. ఈ లాస్ట్లో అంతా సిర్రాకు, తర్వాత గోంగూర ఒకటి, కొయిటాకు వేసామన్నమాట. ఈ చుట్టుపక్కల చివర్లలో వచ్చేసి అన్నీ బీర, కాకర, సొర ఇవన్నీ వేసామన్నమాట. సో అమ్మ ఆల్రెడీ సిర్రాకు కోయడం కోసం వచ్చేస్తూ ఉంది. ఆ చివర్లో ఉండేటివన్నీ నాటు బెండ, దానికి పక్కన ఉండేటివి అవసరం బెండ అండి. అంటే ఈ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఆ బెండ. ఇక్కడ ఈ కాలువలో ఉండేటివి, ఈ మధ్యలో ఉండేటివి మొటిక అంటే గోరుచిక్కుడు అంటాం కదా, గోరుచిక్కుడు. చూడండి ఇవన్నీ నాటు బెండవి చెట్లు. ఇటు సైడ్ ఇవన్నీ అవసరం బెండ. ఈ మధ్యలో ఉండేటివి ముల్లంకాయలవి.
ఇవంతా సిర్రాక్ అంతా కోసేసింది అప్పుడే అమ్మ. ఇవన్నీ మోస్ రోజెస్ కలర్స్ అన్నీ ఉన్నాయండి. ఈ కలర్స్ అన్నీ కూడా ఫ్లవర్ గార్డెన్ ముందు చేస్తున్నాము, అది కూడా త్వరలోనే వీడియో వస్తుంది. అన్ని ఫ్లవర్స్ అన్నీ కూడా ఒక గార్డెన్ లాగా చేసామన్నమాట. ఆ వీడియోని కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. ఈ ఆకుకూర సిర్రాక్ వచ్చేసి కోయిటాక్ కంటే చాలా స్మూత్గా ఉంటుందండి. కోయిటాక్ చాలా మంచిగా ఉంటుంది హెల్త్కి కూడా. సిర్రాక్ను అయితే హార్వెస్ట్ చేసాము, మొదటి హార్వెస్ట్ అది సిర్రాక్. త్వరగా వచ్చేస్తుంది ఆకుకూర కాబట్టి. ఇది ఒక 20 డేస్కి ఎంత మంచిగా పెరిగాయో అన్నీ కూడా. చుట్టుపక్కల తీగజాతులు చూడండి, మొత్తం చుట్టూ ఉండే కంచె అంతా కవర్ చేసేసాయి. బెండకాయలు చిన్నప్పటి నుంచి ఏ విధంగా కేర్ తీసుకోవాలి, వాటికి ఏదైనా మనం ఫెర్టిలైజర్స్ ఏదైనా ఎలా ఇవ్వాలి అనేది కేర్ తీసుకుంటూ ఉండి మళ్ళీ ఫైనల్గా మళ్ళీ కూడా వర్షం వచ్చిందనమాట. కరెక్ట్ సమయానికి వర్షం వచ్చింది, మంచిగా పెరుగుతున్నాయి. ఇటు సైడ్ చూడండి, నాటు బెండ అవన్నీ కవర్ అయిపోయి ఆకులన్నీ నిండుగా, చెట్టు నిండా ఆకులన్నీ ఉన్నాయి. కింద ఆకులు అయితే కొన్ని తీసేసాము. చూడండి మంచిగా వానపాములు కూడా బయటకు వచ్చేసాయి వర్షానికి. చూడండి ఇవి నాటు బెండ అనమాట. మంచిగా చూడండి పూత కూడా అట్లే ఉంది. ఇంకా ఇలా పట్టుకుంటే చిన్న చిన్న ముళ్ళుల్లాగా మనకి వచ్చేస్తాయి నాటు బెండ. బట్ చాలా మంచిగా ఉంటాయన్నమాట బెండకాయలు. ఫ్రై కానీ లేకపోతే ఇంకా పుల్లగూర చేసుకుంటారు కదా, పుల్లగూరలోకి టమోటాల పుల్లగూర చేస్తారు బెండకాయలతో. చాలా మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్. ఇప్పుడు ఉండే ఈ గ్రీన్ బెండకాయలు అవసరం బెండకాయలతో పోలిస్తే చాలా మంచిగా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. అంటే మనం చిన్నప్పుడు తినే బెండకాయల టేస్ట్ అనేది మనకి ఇప్పుడు తినే బెండకాయల్లో లేదు. మనకి నాటు బెండకాయలు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది బెండకాయలతో, మంచిగా ఉన్నాయన్నమాట. కాబట్టి సీడ్స్ కూడా నేను కలెక్ట్ చేశాను కొన్ని. ఈ సీడ్స్ కూడా నేను ఇంకా ఎవరికైనా కావాలంటే కూడా నేను ఇస్తాను. ఇంకా ఇవి అవసరం బెండ అనమాట. ఈ అవసరం బెండ కూడా మంచిగా కాసాయి. బెండకాయలు అయితే మనకి చాలా మంచిగా కాస్తాయండి. మనం అయితే 2 విడతలుగా వేసుకోవాలి ఇయర్లో. 2 times వేసుకోవాలి. 6 monthsకి ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ 6 monthsకి ఇవన్నీ కాసిన తర్వాత ఎండిపోతుంది చెట్లు. మళ్ళీ మనం కొత్తగా వేసుకోవాలి. ఇవి ఎండిపోయేలోపు మళ్ళీ మనం వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఇయర్ మొత్తానికి ఏదో ఒక హార్వెస్ట్ అయితే చేస్తూ ఉంటాము. బెండకాయలు కానీ ఇంకా సొరకాయలు, కాకరకాయలు చాలా మంచిగా అయితే వస్తూ ఉన్నాయి. వంకాయలు కూడా చాలా మంచిగా వచ్చాయి. అంటే ఈ ముళ్ళొంకాయలు చాలా లేట్గా వచ్చినాయి, కానీ ఇవి నార్మల్గా ఇవి ఏమంటారు వంకాయల్ని ముళ్ళు లేని వంకాయలు ఉంటాయి కదా, తెల్ల వంకాయలు లాస్ట్ ఇయర్ మనం టెర్రస్ పైన పండించాము. వైట్ వంకాయలు మంచిగా కాసాయి. పచ్చిమిర్చి కూడా వచ్చాయి. బీరకాయలు కూడా మంచిగా కాసాయి ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ లాంగ్ ఎక్కువ రాలేదన్నమాట. ఈసారి అయితే బీరకాయలు కూడా చాలా పొడవు వచ్చాయి. సీడ్స్కు అలాగే వదిలేసాము బీరకాయలు కూడా. చూడండి లాంగ్ వచ్చాయి కానీ కాస్త లావు కాలేదన్నమాట. అంటే వాటికి బలం సరిపోలేదో ఏమో, లావు కాలేదు. లాంగ్గా ఎక్కువ వచ్చాయి కానీ అన్నీ సన్నగానే ఉన్నాయి బీరకాయలు. సొరకాయ దాక్కొని ఉందన్నమాట. సొరకాయని తీస్తున్నాను. సొరకాయ వచ్చేసి మంచిగా నేతగా సొరకాయ వచ్చేసింది. చూడండి వర్షం వచ్చేసి ఆ నీళ్ళన్నీ మనం కాలువ తీసాం కదా, సైడ్ కాలువ ద్వారా మనకి మన పెరట్లో నీళ్లు నిలవకుండా బయటికి వెళ్ళిపోయాయి అన్నీ కూడా. చాలా మంచిది అయిపోయింది అనమాట. కాలువ తీయకపోతే మన పెరట్ అంతా కూడా మునిగిపోయేది. చాలా మంచిగా వర్షం ఎక్కువగా రావడంతో మన పెరట్లో అయితే నీళ్లు నిలవలేదు, అన్నీ బయటికి వెళ్ళిపోయాయి. డిసెంబర్ వరకు కూడా ఇప్పుడు కాస్తూ ఉండే అనమాట. సో ఇప్పుడు ఈ మధ్యనే మళ్ళీ ఈ వర్షంలో కూడా మా నాన్నగారు వెళ్ళి కొన్ని బీరకాయలు, కొన్ని కాకరకాయలు ఉంటే పీకుతున్నారు. ఈ వర్షంలో కూడా అక్కడక్కడ పెద్దవైపోతున్నాయి అనేసి కాకరకాయలు, కొన్ని కూరగాయలు ఉంటే నాన్నగారు వెళ్ళి పీకుతున్నారు. ఇంకా బుడదలో మనం ఎక్కువ తిరిగితే కానీ ఇదవుతుంది. ఇంకా నాన్నగారు అయితే తప్పదన్నట్లు వెళ్తున్నారు. సో ఈ ఇయర్ 2024 డిసెంబర్ వరకు కూడా మనకి కాస్తూనే ఉన్నాయండి. ఈ లాస్ట్ వీక్ నుంచే మొత్తం అన్ని తీసేసాము. కొన్ని బెండకాయలు ఇత్తనాలకు మాత్రం వదిలేసాము. మొత్తం తీసేసి మళ్ళీ ఇప్పుడు ముళ్ళొంకాయ నార మాత్రమే వేసాము. అన్నీ తీసేసి
మళ్ళీ వంకాయ నారేసి 1 వీక్ అయిందనమాట. చూడండి అన్నీ కయ్యల్లాగా కాకుండా ఇప్పుడు కాలువల్లాగా కట్టామన్నమాట. గెనాలు అంటారు కదా, ఈ గెనాల్లాగా కట్ సైడ్ కార్నర్లో ఉండేటువంటి నాటు బెండకాయలు విత్తనం కోసం వదిలేసాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శాంతి.